ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాగ్దానాన్ని ప్రార్థన పూర్వకంగా రిసీవ్ చేసుకోండి. ఈరోజు సండే కదండి, మీకందరికీ హ్యాపీ సండే. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చూద్దాము. కీర్తనలు రాసినటువంటి గ్రంథము 84వ కీర్తన 2వ అధ్యాయము 2వ మాట నేను చదువుతున్నాను, గమనించండి. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ఈ కీర్తన ఎవరు రాశారంటే కోరాహు కుమారులు రాసినటువంటి కీర్తన. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు ఆదివారము, పునరుద్ధాన దినము. మనమందరము కలిసి దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి, ఆయన్ని మహిమపరిచే దినము. ప్రతిరోజు ఆయన్ని మహిమపరిచే దినమే. కానీ ఆదివారము అంటే మన క్రైస్తవ సంఘ సమాజానికి ఒక ప్రత్యేకమైనటువంటి దినము. ఇక్కడ కీర్తనకారుడు ఏమి రాస్తున్నారంటే, జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. జీవము గల దేవుడు, మన దేవుడు జీవము కలిగిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు జీవము కలిగిన దేవుడు. నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన్ని ఆరాధించుటకు మనం ఏ విధంగా ఉండాలంటే, ఆయన్ని దర్శించటానికి, ఆయన ఆరాధించటానికి, ఆయన మహిమపరచడానికి మన హృదయమును మన శరీరమును ఆనందముతో కేకలు వేయాలి. దేవుణ్ణి ఏ విధముగా ఆరాధించాలంటే, శరీరముతోనూ ప్రాణముతోనూ జీవముతోనూ మనం ఆరాధించాలి. పూర్ణ హృదయముతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ శక్తితోనూ ఈ యొక్క దినమున మనము ఆరాధించాలి. ఈ దినము ఆదివారము మనమందరము కలిసి ఏకకంఠ స్వరముతో, ఏక మనస్సుతో, ఏకత్వముతో మనమందరము కలిసి దేవుణ్ణి దర్శించాలి, ఆరాధించాలి, కీర్తించాలి, ఆనందించాలి. ఆయన్ని మహిమపరిచే విధముగా మనము ఆరాధించాలి. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి మీరందరూ ఏకీభవించమని అడుగుచున్నాను. ప్రార్థన. దేవా స్తోత్రం నాయనా, సర్వశక్తిమంతుడా నీ కొందనాలు, జీవాధిపతి నీ కొందనాలు, మహోన్నతుడా మీకు స్తోత్రం నాయనా. ఈ లెక్క లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ద్వారా నా తండ్రి అనేక మందికి నీ యొక్క సువర్తమానము ప్రకటన చేయటకు మీరు చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతో మంది మా ప్రభువా ఈరోజు ఆదివారం దినము నా తండ్రి అయా నిన్ను స్తుతించుటకు, గణపరచుటకు, నిన్ను కీర్తించుటకు, నిన్ను ఆరాధించుటకు మా ప్రభువా ఏక మనస్సుతో ఏకత్వంతోనో తండ్రి క్రైస్తవ సంఘ సమాజమంతయు మిమ్మల్ని ఆరాధించుటకు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశానికై మీకు వందనాలు తెలియచేస్తున్నాను. ప్రభువా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎంతమంది నా తండ్రి దేవా ఈ యొక్క ఆరాధనకి నా తండ్రి నిన్ను గణపరచలేకుండా వెనకపడి ఉన్నారో వారందరినీ క్షమించి ఆయా మరోసారి నా తండ్రి వారిని మీరు దర్శించమని అడుగుచున్నాను. ఆయా కీర్తనకారుడు మిమ్మల్ని ఏ విధముగా ఆరాధించాలో, మిమ్మల్ని ఏ విధంగా దర్శించాలో మాకు చెప్పారు మా ప్రభువా. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది అని మీరు సెలవిచ్చారు. ఆయా యొక్క గ్రంథంలో రాయబడి ఉన్నది. మీ భక్తులైన మాకు మా ప్రభువా మిమ్మల్ని ఎలా ఆరాధించాలి, మిమ్మల్ని ఎలా గణపరచాలి, మిమ్మల్ని ఎలా స్తుతించాలి, మిమ్మల్ని ఎలా వేడుకునేవాలో మీరు మాకు నీ యొక్క ఉదయకాల సమయంలో నేర్పించారు మా ప్రభువా. మా శరీరము, ఆత్మ, దేహము మా ప్రభువా జీవము నా తండ్రి దేవా, నీతో జీవము కలిగిన దేవునితో నా తండ్రి మేము ఏకత్వంతో ప్రార్థన చేయుటకు మాకు నేర్పించమని అడుగుచున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి ఆయా భారత క్రైస్తవ సంఘ సమాజానికి, ఆంధ్ర క్రైస్తవ సంఘ సమాజానికి కోసము ప్రార్థన చేస్తున్నాను. ఆయా ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి ఎంతమంది పాస్టర్స్ నా తండ్రి ఆరాధన జరుపుచున్నారు. ఆ ఆరాధనలో మా తండ్రి నీ యొక్క రివైవల్ వచ్చుటకు కృపను దయచేయండి. ప్రతి పాస్టర్ని, ప్రతి పాస్టర్ యొక్క కుటుంబాన్ని, వాళ్ళ బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. క్రైస్తవ సంఘ సమాజంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసులను ఆయా దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. మాలో విశ్వాసము 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా ఫలింపచేటుకు ఆయా నీలో
స్థిరంగా నిలబడుటకు మాకు కృపను దయచేయమని అడుగుచున్నాను. నీలో నమ్మకంగా మేము కలిగి ఉండుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా ఇవాంజలిస్ట్ కోసం ప్రార్థన చేస్తున్నాను దేవా. వాళ్ళు గడప గడపకు వెళ్ళి నా తండ్రి నీ యొక్క సువర్తమానము ప్రకటన చేయుచున్నప్పుడు వారికి నీ ప్రొటెక్షన్ దయచేయమని అడుగుచున్నాను. ప్రేయర్ టవర్స్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా భారతదేశం కోసము, మా ఆంధ్ర క్రైస్తవ సంఘ సమాజము కోసము ఆయా శాంతి సమాధానము కలుగుటకు నా తండ్రి అనేక ప్రేయర్ టవర్స్ నిర్మాణము చేయమని అడుగుచున్నాను నా తండ్రి. ప్రార్థన పరులను మీరు లేపమని అడుగుచున్నాను దేవా. సాతాను యొక్క అలుజడులను యేసు నామములో బంధిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క ఆరాధన దినములో తండ్రి అందరూ మా ప్రపంచంలో నా తండ్రి, భారతదేశంలో రాష్ట్రాల్లో నా తండ్రి, మా ఆంధ్ర క్రైస్తవ సంఘ సమాజం అంతయు మిమ్మల్ని కలిసి స్తుతించుటకు, గణపరచుటకు, ఆరాధించుటకు, నేను మహిమపరచు బిడ్డలుగా మమ్మల్ని దయచేయమని అడుగుచున్నాను. మాకు కావలసినటువంటి ప్రతి వర్తమానమును మీ యొక్క దైవజనులను, మీ బోధకులను నా తండ్రి మీరు కాపాడండి, దీవించండి, ఆశీర్వదించండి. ఆయా మాకు కావలసినటువంటి వర్తమానమును మీరు దయచేయండి. మా దేశానికి, మా రాష్ట్రానికి, ఆయా మా ప్రజలకు, మా ప్రాంతాలకు, మా సంఘాలకు, మా విశ్వాసులకు, మా పాస్టర్స్కు కావలసిన శాంతి సమాధానమును సమకూర్చమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎక్కడ ప్రాణ నష్టము కలగకుండా, ఆయా ఏ హాని కలగకుండా నా తండ్రి నీ ప్రొటెక్షన్ మా దేశం మీద, మా రాష్ట్రాల చుట్టూ మీ కాపుదలను దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఆదివారం దినమున తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు, గణపరచుటకు, ఆయా మిమ్మల్ని సేవించుటకు నా తండ్రి మాకు మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనేక మంది రక్షింపబడుటకు కృపను దయచేయండి. స్వస్థత లేని వారికి స్వస్థత, ఇరుకు ఇబ్బందులు కష్టాల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి. సాతాను బంధకాల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి నా తండ్రి. ఆయా మనస్ఫూర్తిగా నిన్ను దర్శించుటకు, ఆయా మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధించుటకు, నిన్ను స్తుతించుటకు, హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించుటకు మాకు నేర్పించమని, మా ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.